ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 15వ వచనము. భూమాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మరి భూమాకాశములను సృష్టించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడ్డారు, మీకే ఇబ్బంది ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. మరి మీరు ఎవరైనా భయపడుతున్నట్లయితే భయపడవాకండి. భూమాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడ్డారని ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. దేని విషయంలో కూడా భయపడవాకండి. ఇప్పుడు అన్ని విషయాల్లో సాయం చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. అయితే కొంతమంది అనుకోవచ్చు, ఏం ఆశీర్వాదం, రూపాయి డబ్బులు లేవు అని కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి అలా ఏమన్నా అనుకుంటున్నారేమో. అలా అనుకోకండి. ఎందుకంటే డబ్బుకి దానికి ఆశీర్వాదానికి లింకు పెడుతున్నారు చాలామంది. ఇట్లా లింకు పెట్టవాకండి. ఆశీర్వాదం అంటే మరి మనుషులు పై రూపంగా మరి డబ్బు, ధనం, ఇల్లు కట్టుకోవడాలు, అలాగే వేరే విధంగా ఇంకా చాలా ఆస్తులు ఉంటారు, ఇవి చూస్తారు. కానీ దేవుడు చూసేది ఏంటంటే హృదయంలో ఉండే ఆశీర్వాదం అన్నమాట. అంటే ఆయన కృప అన్నమాట. ఎంతోమంది డబ్బులు ఇద్ది కానీ వాళ్ళకి మనశ్శాంతి లేదు. కానీ నీకు దేవుడు మనశ్శాంతిని ఇచ్చాడు, ప్రభు చూపిస్తున్నాడు, ఇట్లా అన్ని విషయాల్లో సాయం చేస్తున్నాడు. ఇదేనమాట నిజమైన ఆశీర్వాదం అంటే. చాలామంది ఏ విధంగా అనుకుంటారు, అలా అనుకోకండి. మరి నిజమైన ఆశీర్వాదం అంటే ఇదేనమాట. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని చెబుతున్నాడు. దేని విషయంలో కూడా భయపడవాకండి. మరి కొన్ని కష్టాలు రావచ్చు, అయితే ఆ సమయాన మీరు పరీక్ష కాలంలో ఉన్నారు తెలుసుకొని ఆయన ప్రార్థించండి. ఆయన ఆ ఇబ్బంది నుండి తప్పిస్తాడు, ఏ ఇబ్బంది లేకుండా సాయం చేస్తాడు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. మరి ఈరోజు దేవుని వాగ్దానం దేవుడే సెలవిస్తున్నాడంటే నేను మిమ్మల్ని ఆశీర్వదించాను, దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. మరి దేని విషయంలో కూడా భయపడవాలండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాడు, ఆయన మీకు కృప చూపించాడు, మిమ్మల్ని ఆశీర్వదించాలని సెలవిస్తున్నాడు. అయితే కొన్ని కష్టాలు, కొన్ని బాధలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సమయాన ఏందో ఈ కష్టాలు, ఈ బాధలు, దేవుడు నాకు తోడు లేదేమో అని నేను అనుకోకండి. మీరు దేవుడు ఎల్లప్పుడూ మీ పక్కనే ఉన్నాడు. అయితే కొన్నిసార్లు పరీక్ష కాలం ఉంటుంది అన్నమాట. ఆ పరీక్ష కాలంలో కష్టాలు వస్తాయి. సమయాన్ని దేవుడికి ప్రార్థిస్తే కష్టాలు కలుగుతాయి అన్నమాట. ఏ ఇబ్బంది ఉండదన్నమాట. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని చెబుతున్నాడు. ఏ ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో సహాయం చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న యేసయ్య, ఈ వాగ్దానం వారు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. యేసయ్య, ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకునేటట్టు సాయం చేయ. నేను నమ్ముకొని కూడా బాప్తిసం తీసుకోకపోయి ఉండి బాప్తిసం తీసుకునేటట్టు సాయం చేయ. దేవా, బాప్తిసం తీసుకొని కూడా హృదయంలో మార్పు పొందకపోయి ఉండి హృదయంలో మార్పు తీసుకునేటట్టు సాయం చేయ. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా దేవరలో తండ్రి, ఆమేన్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. మరి దేవుడు ఆశీర్వదిస్తాను. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాను, నేను ఆశీర్వదించాను. భూమాకాశములను సృజించిన దేవులను, సృష్టిని సృజించిన దేవుడు ఆయన నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. ఏ ఇబ్బంది ఉండదు. అయితే కొన్ని కష్టాలు వస్తాయి. ఆ సమయాన పరీక్ష కాలంలో ఉన్నామని తెలుసుకోండి. నేను మీకు ఆ విషయంలో కూడా సాయం చేస్తాను. భయపడవాకండి. దేవుడు సెలవిస్తున్నాడు, మనం భయపడవాకండి. మరి ఒక దేవుని వాగ్దానముతో కలుద్దాం. మరి ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. మరి మీ ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. ఆ నెంబర్కి వాట్సాప్ ఉంది, దానికి మెసేజ్ అయినా చేయగలరు. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడై నడిపించుడుగా. ఆమె ప్రైజ్.